Tribal societies in relation to girls' education. Education to women is essential as to men. మగవాళ్ళకి ఎంతవరకు విద్య అనేటువంటిది అవసరమో స్త్రీలకు కూడా అంతే విద్య అనేటువంటిది అవసరం అనమాట. ఇట్ మేక్స్ విమెన్ టు ఫైండ్ ద రైట్ వే టు డెవలప్మెంట్. ఎలాగ వారి యొక్క జీవితాన్ని వారు అభివృద్ధి చేసుకోగలరు అనేటువంటి కోణంలో సరిగా నడవడానికి ఈ యొక్క విద్య అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు చేంజ్ ద కల్చరల్ నార్మ్స్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ట్రైబల్ విమెన్, టు మేక్ దెమ్ ఎకనామికలీ ఇండిపెండెంట్, to organize themselves to form strong groups so as to analyze their situations and conditions of living, understand their rights and responsibilities, and to enable them to participate and contribute to the development of women and the entire society. మెయిన్ ఎయిమ్ ఏంటి అసలు ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ మన యొక్క ఆచార సాంప్రదాయాల్లో ఉన్నటువంటి అన్ని తేడాలను కూడా తీసేయాలని చెప్పి, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన ప్రజలు స్త్రీలు ఎవరైతే ఉంటారో వారిని ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా చేయడం కోసం, ఇంకా ఏంటి అంటే పెద్ద పెద్ద గ్రూప్స్ని మనం తయారు చేయడం, శక్తివంతమైనటువంటి గ్రూప్స్ని తయారు చేయడం, దాన్ని బట్టి వారి యొక్క జీవితం ఎలా ఉంది అనేది వారు చూసుకునేలాగా, వారి యొక్క హక్కులు ఏంటి, వారి యొక్క బాధ్యతలు ఏంటి అని వారు తెలుసుకునేలాగా, అన్నిట్లో కూడా వారు కూడా పాల్గొనేలాగా చేయడం, వారు ఎంతవరకు అభివృద్ధి కోసం ఏది చేయగలరో సమాజం కోసం అది వారి చేత చేపించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. However, the female and male literacy rates of the tribes are showing a little bit improvement during last 2 periods. Okay, మరి ఇప్పుడు చూసినట్లయితే కనుక మగవాళ్ళు బాగా చదువుకుంటూ ఉన్నారు, కాస్త ఆడవాళ్ళు కూడా బాగానే చదువుకుంటూ ఉన్నారు. గత 2 సంవత్సరాల లెక్కల ప్రకారం చూస్తే కనుక స్టిల్ ద ఫిమేల్ లిటరసీ రేట్స్ ఆఫ్ ద ట్రైబ్స్ ఆర్ రికార్డెడ్ వెరీ లో వెన్ కంపేర్డ్ టు మేల్ లిటరసీ రేట్స్. ఓకే, మగవాళ్ళు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మగవారు బాగానే నేర్చుకుంటున్నారు, అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళైతే మాత్రం అడవి జాతులకు చెందినటువంటి స్త్రీలు మాత్రం ఎక్కువగా చదువుకోవడానికి ముందుకు ఇంకా రావట్లేదు అన్నమాట.